ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా భక్తులందరికీ కూడా స్వాగత సుస్వాగతం తెలియపరుస్తూ ఈ యొక్క చిరు కానుక అందించేటువంటి కార్యక్రమాన్ని నీరజ హెల్పింగ్ హ్యాండ్స్, ఈ గ్రామంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం అందిస్తూ ఉంటారు. వాళ్ళకి మేము చిన్న సహకారమైనటువంటి కార్యక్రమం విశాఖపట్నం నుంచి నీరజ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, అదే నీరజ హెల్పింగ్ హ్యాండ్స్ లోని నేను ఒక వైస్ ప్రెసిడెంట్ గా నన్ను నియమించి నాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పినటువంటి ట్రస్ట్ ద్వారా మన గ్రామానికి చెందినటువంటి ఎస్ఐ పూర్పిల్లి రాము ఎస్ఐ మాయ గారికి ఈ యొక్క 3-వీలర్ ఛార్జింగ్ వెహికల్ ఇవ్వడానికి ఈ రోజు ముందుకు వచ్చినటువంటి గ్రామ పెద్దలు మరియు నీరజ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఈ యొక్క నీరజ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం ద్వారా మారుమూల పల్లెటూరు గ్రామాలందరికీ కూడా సహాయం చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో స్థాపించారు ఈ యొక్క కార్యక్రమం. గడిచిన నెలలోని గౌతమ్ గ్రామంలో దాదాపు 100 మందికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అంత మాత్రమే కాకుండా అనేక మందికి చీరలు పంపిణీ చేస్తూ ఈ యొక్క నెలలోని మన యొక్క శ్రీ 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 ఎల్లమాంబ ఉత్సవం సందర్భంగా ఈ మంత్లో ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మేము వేరే ఎవరి దగ్గర నుంచి కూడా మేము ఆర్థిక సహాయాన్ని, అదే ట్రస్ట్ వేరొకరి దగ్గర నుంచి ఆర్థిక సహాయం తీసుకోకుండా మేము పనిచేసినటువంటి దాంట్లో నెలకి కొంత డబ్బు ఏర్పాటు కేటాయిస్తూ ఈ యొక్క మేడం గారు మరియు మహా మేడం గారు నెక్స్ట్ సారు ఈ యొక్క కార్యక్రమాలు అందులో పాలిభాగస్తున్నటువంటి నేను కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ముందున్నటువంటి కార్యక్రమాలంతా కూడా మేడం గారు ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. మొగలేపాలెం గ్రామ పెద్దలకు మరియు ప్రజలకు నా యొక్క నమస్కారం ఉంది. సో లాస్ట్ టైం మేము గల్జాం గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అక్కడ అప్పుడు ఈ రాము గారి గురించి చెప్పడం జరిగింది మాకు. అతను పేద కుటుంబం అని, పొలానికి వెళ్ళి పని చేసుకోవాలంటే నడిచే వెళ్ళి నడిచే రావాలి, ఇంచుమించు 5-10 కిలోమీటర్స్ వరకు తను నడుస్తూ వెళ్తూ వస్తున్నారని మాకు తెలియపరచడం ద్వారా మా యొక్క నీరజ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క వెహికల్ని ఇద్దరికి బహుకరించి వారి కుటుంబాన్ని పోషించుకునేటువంటి సత్తా కలిగించేటట్టు విధంగా చేయాలనుకుంటున్న సదుద్దేశంతో మేము మా కమిటీ మెంబర్స్ అందరం కూడా కలిసి ఈ యొక్క బహుకరణ చేయడం అనేది జరిగిందండి. సో ఇలాగ చాలామందికి పేదవాళ్ళు ఉంటారు, మనం ఐడెంటిఫై చేసి వారికి మనం వెళ్ళవెళ్ళగా సహాయ సహకారాలు అందిస్తే అందరూ ఈక్వలైజేషన్ అనేది వస్తుంది. గొప్ప పేద అనేటువంటి కాకుండా అందరూ ఒకటే అనేటువంటి సదుద్దేశంతో మనస్తత్వాన్ని కలిగి ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క నీరజ చారిటబుల్ ట్రస్ట్ యొక్క దగ్గర మీకు ఎక్కడ ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అల్లా.